పుణ్యాత్ముడా, దుర్భరమైన వేదనలకు కారణమైన నరకాల పాలు కాకుండా మానవుడు బ్రతికే మార్గం వివరంగా చెప్పవలసింది అని అడిగిన పరీక్షిన్ మహారాజుకు శుకయోగి ఈ విధంగా సమాధానమిచ్చాడు. మనోవాక్కాయములు అనే త్రికరణాలు శుద్ధి చెందకపోవడం చేత మానవుడు ఎన్నో పాపాలు చేస్తాడు. ఆ పాపాలను తొలగించుకోకపోతే ఆ పాపి దేహత్యాగం చేసిన తర్వాత గొప్ప నరక కూపాలలో కొట్టుమిట్టాడుతాడు. కావునగాల కింకర వికారముగానకమున్న మృత్యుదుర్భావన చిత్తమున్ వెడగుపాటును చెందకమున్న మేనిలో జీవము వెల్గుచుండి తన చెల్వము దప్పకమున్న పన్నుగా పావన చిత్తుడయ్యఘము వాయుదెరంగొనరింపగాదగున్. కాబట్టి యమకింకరుల వికృతి చేష్టలు బాధించకముందే, మరణమనే చెడు తలంపు మనసును కకావికలం చేయకముందే, శరీరంలో ప్రాణం ఉండి జీవకళ పోకమునుపే చక్కగా పవిత్ర చిత్తం కలిగి ఆ పాపాలు పోగొట్టుకునే విధానం అవలంబించాలి. జై శ్రీకృష్ణ.